మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 17వ తేదీ అనగా మంగళవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే ఒక అపరిచిత వ్యక్తి వలన ఈ రోజున మీకు ఇలా జరగబోతుంది. వారు ఎవరు, ఏం చేస్తారో, ఏం జరగబోతుంది ఈ రోజున తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారు ఈ రోజున అపరిచిత వ్యక్తులతో మాట్లాడడం మానుకోవాలి. తెలియని ప్రదేశాలకు ప్రయాణం చేయడం మానుకోండి. ఈ రాశి వారు సాధారణ జీవితాన్ని గడుపుతారు. మీ వృత్తిపై పట్టుదలతో ఉంటే ఫలప్రదమో. మీరు జ్ఞానాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. వ్యాపార భాగస్వామ్యులు, సహచరుల పట్ల పూర్తి గౌరవం కలిగి ఉండండి. ఈ రాశి వారు ఆర్థికంగా పెట్టుబడులు పెట్టొచ్చు, వస్తువులు కొనొచ్చు మరియు అమ్మవచ్చు. ఈ రోజు ప్రయాణాలు చేస్తారు. కొంచెం ప్రయత్నిస్తే అధిక ధన లాభం పొందొచ్చు. కాలేజీలో చదివే అమ్మాయిలు ఈ రోజున తమ ఇంటి పనులపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. తమను తాము అభివృద్ధి చేసుకోవడంలో ఎక్కువ సమయం వెచ్చిస్తారు. ఈ రాశి వారికి జీవితంలో ఒక అపరిచిత భాగస్వామి రాబోతున్నాడు. ప్రియురాలితో కాస్త ఆనందంగా గడపొచ్చు. వైవాహిక జీవితంలో చిక్కులు పెరుగుతాయి. ఈ విషయాల్లో జీవిత భాగస్వామితో వాగ్వివాదం ఉంటుంది. ఈ రోజు మీ ప్రేమ భాగస్వామిని అకస్మాత్తుగా కలుస్తారు. వారి మాటలతో మీకు కోపం రావచ్చు. వైవాహిక జీవితంలో పరస్పర ఉద్రిక్తతలు ఉండొచ్చు. ఈ రాశి వారు ఎవ్వరితోనూ వివాదాలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో విడిపోవడానికి, ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కూడా ఈ రోజు ఉన్నాయి. సానుకూల ఆలోచనల ద్వారానే మీ సమస్యలను అధిగమించండి. మీరు మీ సృజనాత్మకత, ప్రతిభను సరైన మార్గంలో ఉపయోగిస్తే అది చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించొచ్చు. ఇల్లు లేదా వాహనంలో పెట్టుబడి పెట్టడానికి, రుణం కోసం దరఖాస్తు చేయడానికి అనుకూలము. జీవితంలో శుభ మార్పులొస్తాయి. కెరియర్ లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిపాటి అజాగ్రత్త పనిలో ప్రాణాంతక ఫలితాలొస్తాయి. టెక్నాలజీ మేనేజ్మెంట్ కి సంబంధించిన యువత కెరియర్ లో మంచి విజయాలు సాధించే అవకాశాలున్నాయి. మరొక వైపు మెడికల్, ఫార్మా, నర్సింగ్, కంప్యూటర్ కి సంబంధించిన విద్యార్థులు పరీక్షా పోటీల్లో అనుకూల ఫలితాలు పొందుకుంటారు. శ్రమకు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పరస్పర సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని కూడా గడుపుతారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదన వస్తుంది. కొంతమంది తమ ప్రేమ వ్యవహారాన్ని ప్రారంభిస్తారు. మహిళా అధికారి మద్దతు లభిస్తుంది. వ్యాపార విషయాల్లో పురోగతి ఉంటుంది. ఈ రాశి వారు వ్యాపారాలు బాగా సాగుతాయి. అలాగే లాభం కూడా ఉంటుంది. పెట్టుబడి మరియు సెక్యూరిటీల నుంచి ప్రయోజనం పొందుకుంటారు. క్రీడల్లో పోటీ ఉంటుంది. విజయం సాధించబడుతుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. ప్రేమలో కూడా విజయాన్ని సాధిస్తారు. మీకు అనుకూల నిర్ణయాలు వస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా కొత్త పని చేయడానికి ఇది సరైన సమయం. ఖర్చులు అదుపులో ఉంటాయి. వాహనాన్ని జాగ్రత్తగా వాడండి. ఫీల్డ్ లో కష్టపడి పనిచేయడం వల్ల ఆగిపోయిన పని పూర్తి అవుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.